దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఈ సాయంకాల వేళ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దైవభక్తికి సంబంధించిన ఒక మంచి పాఠాన్ని బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. నిజముగా భక్తి అంటే ఏమిటి? భక్తి ఈరోజు దైవభక్తులము అని చెప్పుకునేవాళ్ళు ఎందరో ఉన్నారు. అన్ని మతాలలో మేము భక్తులము అని చెప్పుకునే వాళ్ళు తాము దేవుణ్ణి భక్తితో ఆరాధిస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళు ఎంతవరకు తాము నమ్ముకున్న భక్తి దేవుడు అంగీకరించే భక్తేనా? భక్తి అని మనం అనుకుంటే కాదు కదా. ఏది నిజమైన దైవభక్తో దేవుడు రాయించాడు బైబిల్లో. భక్తి అనగానే రకరకాల అర్థాలు మనుషులు చెబుతూ ఉంటారు, కానీ అది మనుషులకు సంబంధించిన భక్తి. తల్లి మీద భక్తి, తండ్రి మీద భక్తి, గురువు మీద భక్తి, విద్య మీద భక్తి, పెద్దల మీద భక్తి. ఇంతకీ మిమ్మల్ని స్వర్గానికి నడిపించేది ఏ భక్తి? తల్లిదండ్రుల భక్తా? పెద్దల భక్తా? ఏమండి, దైవభక్తా? ఒకవేళ భక్తి మిమ్మల్ని పరలోకానికి నడిపించేదైతే అది ఎటువంటి భక్తి అయి ఉండాలి? ఈరోజు మాది భక్తి అని మోసపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. అందుకే ఈ పాఠం వినాలి. మేము భక్తిపరులము, మాది దైవభక్తితో నిండిన కుటుంబము అని పిలువబడుతున్న అనేక మంది బైబిల్ను బట్టి సరిచూసుకోవాలి. అంటే తాము అవలంబిస్తున్న భక్తి అది దైవ సంబంధమైనదా, దేవునికి సమ్మతమైనదా? మన భక్తి దైవ సమ్మతమైనదై ఉండాలి, దేవుడు ఒప్పుకునేదై ఉండాలి. లేదంటే మన భక్తి వ్యర్థం. వ్యర్థమైన భక్తిని కనుపరిచే భక్తులు చాలామంది ఉన్నారు. వారందరి భక్తి నిష్ప్రయోజనం. అలాంటి ప్రయోజనకరం కాని భక్తిని మనం అవలంబించట కంటే దేనిని భక్తి అని దేవుడు బైబిల్లో వివరించారో, నేర్పించారో దాని ప్రకారంగా అనుగుణంగా మనం ప్రవర్తించినప్పుడే దేవుని దృష్టిలో మనం భక్తిపరులంగా మనం ఉంటాం. ఇంతకీ ఎందుకు ఈ దైవభక్తి? బైబిల్లో ఒక మాట చదువుకొని ముందుకు వెళదాం మనం. పౌలు గారు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. పౌలు గారు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాస్తున్నారు ఆయన? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. లాభం అంటే చూడండి, భక్తి లాభమా? ధనాన్ని సంపాదించడం లాభం అనుకుంటున్నారు, ఆస్తులను కూడగట్టుకోవడం లాభం అనుకుంటున్నారు, కానీ మానవాళి మొట్టమొదట భక్తిని కూడగట్టుకోవటమే లాభం. అది కూడా ఎలాంటిదట? సంతుష్టి సహితమైన దైవభక్తి. మనుషుల మీద చూపించే భక్తి కాదు. ఏమండి, మా అబ్బాయికి పెద్దలంటే చాలా భక్తి అండి అంటే పరలోకానికి వెళ్తాడా? పెద్దల యందు భయభక్తులు చూపించటం కాదు భక్తి అంటే. ఏమండి, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని, భక్తిని చూపించడం కాదు దేవుడు అనుకున్న భక్తి అంటే. కనుక లోకం అనుకునే భక్తి సంబంధమైన మాటలతో దేవుని భక్తిని జతపరచకండి. దేవుని భక్తి వేరు. అది దేవుడే చెప్పాడు భక్తి అంటే ఏంటి అనేది, అది ఎలా ఉంటుందో అనేది, ఏం చేస్తే దైవభక్తి అనిపించుకుంటుంది అని. కనుక అది మనం బైబిల్లో చదివి నేర్చుకోవాలి. మేము భక్తిపరులం అండి, మాది భక్తిపరుల కుటుంబం అండి, నాకు దేవుడు అంటే గొప్ప భక్తి అండి అని చెప్పుకుంటూ ఉంటారు సర్వసాధారణంగా మనుష్యులు. మాకు చాలా దైవభక్తి అండి, దైవ భీతి మాకు ఎక్కువ అండి అని మీకు మీరు సర్టిఫై చేసుకుంటే కాదండి. మీ భక్తి సరైనదో కాదో అన్నది బైబిల్ చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని అంగీకరించవలసింది దేవుడు గనుక. ఆ దేవునికి ఏ విధమైన భక్తిని ఆయన కోరుకుంటున్నాడు, ఏది భక్తిగా ఆయన పరిగణిస్తున్నాడు అన్నది మీరు తెలుసుకోవాలి కదా.
లేదంటే మీ భక్తి వ్యర్థం. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుంటే వాని భక్తి వ్యర్థం. ఏమండి, ఎంత చక్కగా వివరిస్తుంది బైబిల్. భక్తి అంటే ఏంటి? ఏంటి భక్తి అంటే? దేవుడి గుడికి వెళ్ళిపోవటం భక్తి అనుకుంటున్నారు, మోకరించడం భక్తి అనుకుంటున్నారు, కన్నీటి ప్రార్థన చేయటం భక్తి అనుకుంటున్నారు, ఉపవాసంతో ఉండటం భక్తి అనుకుంటున్నారు, దేవునికి కానుకలు ఇవ్వడం భక్తి అనుకుంటున్నారు, ఆశీర్వాదాలు పొందుకోవటం భక్తి అనుకుంటున్నారు. ఏది భక్తి? ఏమండి, అయినా నా సన్నిధికి మీరు ఎందుకు మాట మాటికి నన్ను చూడడానికి వస్తున్నారు, నా ఆవరణాలు ఎందుకు తొక్కుతున్నారు అని అడిగిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మీరు ఎందుకు వస్తున్నారు అంటే నా దగ్గరకు వచ్చి మీరు హాజరేయించుకుంటే భక్తా? ఈరోజు ఇతర మతాల్లో భక్తి అంటే ఏంటంటే ఉదయాన్నే లేచిపోయి సిద్ధపడిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క గుడిలో లేదా ఆయన సన్నిధిలో ఆయన ఒక్కసారి మొక్కుకొని ఇంటికి వచ్చేస్తే ఆ తర్వాత నువ్వు ఏ పనికిరాని పని అయినా చేయొచ్చనా? అదే భక్తి? ఒక దొంగ వ్యాపారం చేసేవాడు కూడా దేవుని భక్తితోనే ప్రారంభిస్తాడు. పూజ ఏమండి, పూజ చేయడా? ఏమని పూజ చేస్తాడు? వాడు చేసే మోసంలో వాడికి లాభం రావాలని వ్యాపారస్తుడు పూజలు చేస్తాడు. అది భక్తా? ఏమండి, దేవుడు ముందు 2 చేతులు దండం పెట్టి వాడు అనుకునే విధానంలో పూజా నియమాలు చేసి, దేవుడా మనుషులందరూ మోసపోవాలి, నాకు బాగా డబ్బులు రావాలి. హాస్పిటల్లో అయితే ఏం చేస్తారండి? హాస్పిటల్లో కూడా ఉంటాయి కదండి పూజలు, దేవుడు ఫోటోలు పటాలు అన్నీ ఉంటాయి. మరి ఏం చేస్తారు? అడ్డగోలుగా ప్రజలను దోచేయటం, నాసిరకం పనికిరాని కల్తీ మందులను ప్రజలకు ఇచ్చేయటం, 1000 రూపాయలు అయిన దానికి 10,000 చెప్పటం, ఇదంతా ఏంటి? మోసం. మరి ఇంత మోసాలు చేసే వాళ్ళందరూ కూడా దేవుడి సన్నిధిలో మళ్ళా భక్తి. అజ్ఞాత భక్తుడు ఏమండి, హుండీలో, దేవుని హుండీలో 10 కోట్లు వేశాడట. ఎక్కడవరా 10 కోట్లు నీకు? అంటే స్వామివారికి కూడా లంచం ఇద్దాం అనుకుంటున్నావా? నీ స్వామి అలాంటివాడు కాడు, లంచాలు పుచ్చుకునేవాడు కాడు. నువ్వు చేసిన తప్పుడు పనులన్నిటికీ ఏదో దేవునికి ధనం ఇవ్వటం వలన దేవుడు ఏదో నిన్ను క్షమించేస్తాడు అనుకొని పూజలు చేయటం వలన భక్తా? అలాంటి భక్తిని దేవుడు అంగీకరించడు. నువ్వు ఎవరినో మోసగించి ఎవరినో ఇళ్లను గుళ్ళ చేసి కూల్చి ఆ ధనాన్ని నువ్వు తీసుకొని వచ్చి దేవునికి అందులో భాగాన్ని నువ్వు పంచి ఇస్తే అది భక్తా? మరి ఈరోజు కానుకలు కూడా అలాంటివే. నిజంగా ఎంతమంది న్యాయంగా సంపాదించిన ధనాన్ని, కష్టార్జితాన్ని దేవుని కొరకు అర్పిస్తున్నారు ఆలోచించాలి కదా. ఏదో కానుకల రూపంలో దేవుడికి ఇచ్చేస్తున్నావండి అంటే ఎవరైనా ముంచేసావా, లేదా న్యాయబద్ధంగా సంపాదించావా, లేదా అబద్ధపు మాటలు ఏమైనా పలికావా, లేదా అబద్ధపు క్రియలు ఏమైనా చేసావా? మోసాలు చేసి దగాపరిచి ఏమండి దేవునికి ఏదో కొంత భాగాన్ని ఇచ్చి తన భక్తిని దేవుని పట్ల చాటాలి అనుకుంటున్నాడు. అంటే నువ్వు చేసిన దౌర్భాగ్య పనులన్నీ చేసి దేవుని కోసం ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేసేస్తే నీది భక్తి అయిపోతుందా? దేవుడు అలాంటి భక్తి పరులైన వాళ్ళని స్వీకరిస్తాడా? అస్సలు అంగీకరించడండి. అసలు ముందు నీ నోటినే కంట్రోల్ చేసుకోమంటున్నాడు. అదే కదా ఇప్పుడు మనం చదువుకున్న మాట యాకోబు పత్రిక 1:26. మరలా చదువుదాం ఆ మాట. ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 1:26లో 26 వచ్చిన అండి, ఎవడైనా ఎనీబడి నోటికి కళ్ళం అంటే ఎందుకు కళ్ళెం పెట్టుకోవాలి? నీ మాటలు మంచివి కాదు కదా. నువ్వు నోరిప్పావంటే కొంపలు కూలిపోతాయి. నువ్వు నోరిప్పావంటే ఎదుటివాడిని దాడి చేస్తావు. నువ్వు నోరు విప్పావంటే ఎదుటివాడికి అన్యాయం చేస్తావు. మోసం. అమ్మేవాడు ఏమంటాడు? అబ్బాబ్బా చాలా అద్భుతమైందండి, తిరిగిలేదండి, గొప్పదండి, అసలు రంగే పోదండి అంటాడు. నువ్వు మొదటి ఉతికే రంగు అంతా పోయి మిగతా బట్టలు కంటుకుపోతుంటుంది రంగు. మరి ఏంటది? నోరిప్పితే మాయ.
మోసం. నువ్వు చేసే అన్యాయపు పనులన్నీ నీ నోటితో చేసి భక్తి అనుకుంటున్నావా? ఎంతమందిని కించపరుస్తున్నావు, ఎంతమందిని గాయపరుస్తున్నావు. మరలా దేవుని సన్నిధికి వచ్చి నేనేదో భక్తిపరుని నువ్వు చెప్పుకుంటున్నావు. అందుకే అలాంటి వాళ్ళ గురించి చెబుతున్నాడు. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకోకుండా హృదయాన్ని మోసపరుచుకుంటున్నావు. నీకు మనస్సాక్షి లేదు, చేయవలసిన తప్పులన్నీ చేస్తున్నావు, కానీ హృదయంలో గద్దింపు లేదు. ఏమని? నేను ఇలా చెయ్యొచ్చా, ఇలా చేసిన దేవుడికి ఇవ్వచ్చా, ఇలా చేసిన దేవుని పనులు పాల్గొవచ్చా, ఇలా అన్యాయం చెయ్యొచ్చా? చాలామంది దేవుడి పేరు చెప్పి అన్యాయం చేసేవాళ్ళు ఉంటారండి. అందులో ఎక్కువగా ప్రపంచంలో బాగా నడిచే దందా ఏదంటే దేవుడు దందా. ఏంటా దేవుడు దందా? దేవుడు ఫోటో పెట్టి దండుకోవటం, దేవుడు ఫోటో పేరు చెప్పి బొమ్మ చూపించి ఏమండి అడుక్కోవటం. కాస్ట్లీ బెగ్గింగ్ అంటారు దాన్ని, కాస్ట్లీ బెగ్గింగ్. మామూలుగా కర్ర పట్టుకొని లేదంటే కుంటుతూ మన దగ్గరికి వచ్చి, అయ్యా ఆకలేస్తుంది అయ్యా, ₹1 అంత ఇవ్వండి అయ్యా అని అడిగేవాళ్ళు ఉంటారు సమాజంలో, పేదలు. మరికొంతమంది దేవుని పటాలతో కనబడుతుంటారు మనకి. దేవుడు పటాలతో ఎందుకు వచ్చావు నువ్వు అంటే చాలా కాస్ట్లీ బెగ్గర్ అనమాట. దేవుణ్ణే ముందు పెట్టి అడుక్కునే గొప్పవాడు. వాడు మనస్సాక్షిని ఏం చేస్తున్నాడు? మళ్ళా వాడంతా కాషాయ బట్టలు వేస్తాడండి. అప్పుడు ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతున్నట్లుగా బిల్డప్ ఇస్తాడండి. కానీ నిజంగా మీరు అది నమ్మి వాడికి డబ్బులు ఇస్తే సాయంత్రం గుడుంబ సెంటర్ దగ్గర కనబడతాడు, ఒక్క వీధిలో కనబడతాడు. దేనికి? కైనీలు జరదాలు నవ్వులుకొని దౌర్భాగ్యమైన నీచపు క్రియలన్నీ చేస్తూ మరి వేషధారణ చూసి నువ్వు మోసపోయావు. అది భక్తా? ఇలాగ దేవుని పేరు చెప్పుకునే మోసాలు. ఆడింకా చిల్లరోడు వీధులు అడుక్కునేవాడు అండి. ఘరానా మోసగాళ్ళు ఉన్నారు దేవుడి పేరు చెప్పి. నీవు దేవుని కొరకు ఇవ్వాలి, లేదా దేవుడిని శపించేస్తారంటాడు అంతే. ప్రసంగం చేస్తారు గంట సేపు. ప్రజలందరూ ఏమవుతారు? వాడు నోటికి కళ్ళెం పెట్టుకోడు. ఎంతసేపు దేని గురించి ప్రసంగాలంటే కానుకలు, దశమ భాగాలు, ప్రత్యేక ఏమండి అర్పణలు, వీటిని గురించేనా? ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? మరి ప్రజలు డబ్బులు ఇవ్వాలి కదా. ఇవ్వాలి అంటే నువ్వు ఈ ప్రసంగాలే చేయాలి కదా. మరలా వాడు దేవుని గురువు స్థానంలో ఉంటాడు వాడు. ఈరోజు ఎంతమంది ఇలాంటి బాబాలు మోసగాళ్ళు ఏ మతంలో లేరు చెప్పండి? క్రైస్తవ్యంలో లేరా? హిందువులలో లేరా? ఇస్లాంలో లేరా? దేవుడి పేరు చెప్పుకునే ఒబ్బో ఎకరాలు 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 సంపాదించి ఏమండి అందులో పెద్ద మోసాలు చేస్తూ చివరికి అందులో వ్యాపారాలలోని పాలిభాగస్తులు అవుతూ నూనెలు అమ్మేవాళ్ళు లేరా? ఏమండి హోలీ వాటర్ అమ్మేవాళ్ళు లేరు అనుకున్నారేంటి? పరిశుద్ధ జలం క్రైస్తవులు ఎలాగ అమ్ముతారో పవిత్ర జలాలు ఇతర మతాల్లో కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. ఏమండి నూనెలు అమ్మేవాళ్ళు మన దగ్గర ఎలాగైతే ఉన్నారో ఇతర మతాల్లో కూడా పూజించిన వాటిని అమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏంటవన్నీ? దేవుని పేరట జరుగుతున్న మోసాలు, దేవుని పేరట జరుగుతున్న దందాలు. మరి అదంతా భక్తి ముసుగులోనే జరుగుతుంది. భక్తి ముసుగు. ఏంటి భక్తి అంటే? గుడికి వెళ్ళిపోవడం, కానుకలు ఇచ్చేయడమా భక్తి అంటే? మోకరించి ప్రార్థించడమా భక్తి అంటే? ఏది భక్తో అనేది బైబిల్ చెప్పాలి. ఒకవేళ మీరు కూడా భక్తి అనుకుని ఎందులోనూ ఉన్నారేమో చెక్ చేసుకోండి. ఈ ప్రసంగం అన్న తర్వాత నిజంగా ఇదిగో రాయబడిన మాటల ప్రకారంగా, చెప్పిన మాటల ప్రకారంగా ఉన్నాయా లేవా, ఉంటున్నారా లేదా, అటువంటి భక్తి మీలో ఉందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాలి. లేదంటే మీ భక్తి నిష్ప్రయోజనం. అదే అంటున్నాడు. మరలా చదువుదాం ఆ మాట. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక హృదయాన్ని మోసపరుచుకుంటూ నువ్వు భక్తి గలవాడిని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థం, వేస్ట్ రా, నీ భక్తి అంతా వేస్ట్ రా, వృధా అని దేవుడు చెబుతున్నాడు. ఏమండి మరి నిజంగా దేవుని భక్తి కావాలా? అవసరమా? అవునండి, దేవుని భక్తి అవసరం. ఎంత అవసరం దేవుని భక్తి? ఎంత అవసరం అండి? గొప్ప లాభ సాధకం అన్నాడే, ఆ లాభాన్ని మీరు పొందాలి భక్తి ద్వారా. ఏ లాభాన్ని? లోక సంబంధమైన ధనాన్ని లాభంగా పొందడం కాదు. ఈ ఆఖరికి దైవభక్తిని ఎలా లాభసాధకంగా తయారు చేసుకున్నారంటే
ఏమండి, నిజంగా గుడుల్లో ఏటీఎం మిషన్లు ఏంటండి? ఒకప్పుడు ఏటీఎం మిషన్ అంటే బ్యాంకులో ఉండడం ఏటీఎం మిషన్స్. మరి గుడిలోనికి తెచ్చేసారంటే ఏంటనమాట? ఇచ్చేయి, ముందు నువ్వు ఇచ్చే సాధనం ఏంటి? కార్డు ద్వారా పే చేస్తావా? క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి పే చేస్తావా? లేదా అకౌంట్కి పంపుతావా? ఏమండి, ముందు పంపేయి. పంపినంత వరకు మిమ్మల్ని చంపుతాడు. అంటే భక్తి ముసుగులో జరుగుతున్నది ఇదంతా. భక్తి ముసుగులో జరిగే దందా, వ్యాపారం, గొప్ప లాభసాధకం అది కాదు. సంతుష్టి సహితమైన దైవభక్తి, దేవుడు అనుకున్న భక్తి ఒకవేళ మీలో ఉంటే అది మీ ఆత్మలకు లాభసాధకం. అలాంటి భక్తిని సంపాదించండి. మరి అలాంటి భక్తి అంటే ఏంటండి? నిజంగా భక్తిగా ఉండటం అవసరమా? అవును. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దేనికోసం ఆశపడతావు? దేనికోసం నీకు లేమి? కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుదాం. 34వ కీర్తన 9వ వచనం. 34వ కీర్తనలోని 9వ మాట, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. నువ్వు భక్తితో ఉంటే నీకెందుకు కొదువ? నీకే కొదువ ఉండదు. నీకు అన్నీ సమృద్ధిగా ఆయన ఇస్తాడు. మరి ఇవ్వటం లేదంటే ఏంటనమాట? నీకు భక్తి లేదు అని అర్థం. మనకి ఏదైనా రాలేదనుకోండి, అప్పుడు మనం ఏమనుకో తెలుసా? అయితే నేను భక్తిపరుని కానా? అది మనకి ఏదైనా జరగకపోతే, దొరకకపోతే వెంటనే మనలో రావాల్సిన, తలెత్తవలసిన ప్రశ్న ఏంటో తెలుసా? నేను భక్తిగా లేనా? నా భక్తి ఏమైనా సన్నగిల్లిందా? ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు కదా. భూమి ఆకాశాలు గతించిపోయినా దేవుడు రాయించిన మాట తప్పు కాదు, నాడైనా నేడైనా. ఆయన యందు భయభక్తులు ఉంచండి, అలా భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదంటున్నాడు. చూడండి, ఇంకొక మాట చూస్తారు. అదే కీర్తనల గ్రంథం 37వ కీర్తనలోని 28వ వచనం. 37 కీర్తన 28. యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు. ఆయన తన భక్తులను విడవడు, ఆయన విడిచిపెట్టడు. తనను నిజముగా ప్రేమించిన వారిని ఆయన విడిచిపెట్టడు. ఏమండి, 103వ కీర్తన 11వ వచనం. 103వ కీర్తనలోని 11వ వచనం చూడండి, ఏమని రాయిస్తున్నాడు అక్కడ? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. ఏమండి, భూమి కంటే ఆకాశం ఎంత దూరం అండి, ఎంత ఎత్తుగా ఉంది, ఎంత ఉన్నతముగా ఉన్నదో. ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన ఇవ్వటం, కృప అంటే ఆయన అనుగ్రహము అంత అధికంగా ఉందట. ఆయన ఇవ్వటం, ఆకాశం ఎంత ఎత్తులో ఉందో ఆయన ఇవ్వటం అంత ఉన్నతంగా ఉందటండి. మనకి ఏం రావట్లేదంటే ఏంటనమాట? నీకు భక్తి లేదు. మనం అనుకోవాలి, ఏంటండి మేము అనుకున్న జరగటం లేదు, భక్తి లేదు, భక్తి పోయింది. ఎవరన్నారు నువ్వు భక్తుడు అని, భక్తురాలు అని? ఏదో నువ్వు ప్రార్థన చేసి కన్నీటితో మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నంత మాత్రాన నువ్వు భక్తిపరుడువా, భక్తిపరురాలువా? బైబిల్ చెప్పాలి భక్తి అంటే ఏంటో, నిర్వచనం, డెఫినేషన్. ఒరే నాన్న, భక్తి అంటే ఇదిరా, భక్తి అంటే ఇలా చేయాలిరా అని దేవుడు చెప్పాలి. మరి దేవుడు చెప్పితే దాన్ని మనం చేయాలిగా. అలా ఎంతమంది చేస్తున్నాం అనేది ఈరోజు ఈ పాట విన్న తర్వాత మీకు అర్థం అవ్వాలి. రేపటి నుంచి ఆ పనులే మీరు చెయ్యాలి. లేదనుకో మీరు శుద్ధ భక్తులు కారు, మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చుకుని దొంగ భక్తులు మీరు అని అనుకోవాలి. ఏమండి, దొంగ భక్తులే. దొంగ భక్తి ఎందుకు? దేవుడు అంగీకరిస్తాడా దొంగ భక్తుల్ని? అసహ్యం ఆయనకి. అలాంటి వాళ్ళు అసహ్యం అండి. ముందు భక్తి కలిగిన వారికి ఏం ఉండాలి, ఎలాంటి క్యారెక్టర్, స్వభావం కలిగి ఉండాలి చూద్దామా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా,
నా సేవకుడైన యోబును గురించి ఆలోచించితివా? యథార్థ వర్తనుడు అంటే యథార్థంగా పనిచేసేవాడు. అంటే పనిలో కూడా దొంగెత్తులు ఉంటాయా? యథార్థత ఉండదు. గొప్ప కోసం చేసేవాళ్ళు, మనుషులు మెప్పు కోసం చేసేవాళ్ళు, ఏమండి ప్రజలు చూడాలని చేసేవాళ్ళు, ఫోటోల్లో కనబడాలని చేసేవాళ్ళు, ఇదంతా మెప్పుతో కూడా దొంగ పని చేసే దొంగ భక్తులు. అందుకే అంటున్నాడు ఎలా ఉండాలట, ఎలా ఉండాలన్నాడు? యథార్థ వర్తనుడు అంటే యథార్థమైన పనులు చేసేవాడు, మంచి మనస్సుతో. న్యాయం 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 అటండి. న్యాయం ఉందా మనలో? న్యాయమా? మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మన వాళ్ళకు ఒక న్యాయం, పరాయి వాళ్ళకు మరొక న్యాయం. అంత పక్షపాతమే కదండి. మనుష్యులంటేనే పక్షపాతం. మనకొక నీతి, ఎదుటోళ్ళకి ఒక నీతి. మన వాళ్ళంటే ఒకలా చూస్తాం, ఎదుటి వాళ్ళంటే మరొకలా చూస్తాం. పక్షపాతం. న్యాయం లేదు. దేవుని పనిలో న్యాయం లేదు, అధర్మం అంతా కూడా. కానీ యోబు ఎలాంటి వాడట? న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చెడును వద్దనుకున్నవాడటండి. చెడు వద్దు, వద్దు, నాకు చెడు వద్దు. చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అబ్బా, ఆ కాలంలో అతనే మంచి భక్తుడటండి. ఏంటండి, భూమి మీద ఉన్న ఇంతమంది మనుష్యులలో యోబా అంటే ఒక్కడున్నాడా భక్తిపరుడు? ఏమండి, మరి ఆ రోజు ఎంతమంది ఉండుంటారండి ప్రపంచంలో? వాళ్ళందరిలో యోబు ఒక్కడైనా భక్తిపరుడు. మరి దేవుడు ఫిల్టర్ చేస్తే అలాగే ఉంటుంది. మరి దేవుడు ఎంపిక చేస్తే అలాగే ఉంటుంది. ఎందుకంటే భక్తి అంటే ఇదిగో ఇలాంటి క్వాలిఫికేషన్స్, అర్హతలు కలిగిన వాడుగా ఉండాలి. యథార్థ వర్తనుడై ఉండాలి, పనిచేసేవాడుగా, న్యాయవంతుడై ఉండాలి, దేవుడు అంటే బహు ఇష్టపడేవాడై ఉండాలి, చెడుతనమును వద్దనుకున్నవాడై ఉండాలి. అతడు భక్తుడంటే. మరి అలాంటి భక్తి మనకుందా? ఏం భక్తి అండి మనకి? ఏదో దేవుడు అంటే భక్తిగా నటిస్తాం మనం, భక్తి ఉన్నట్లుగా. నిజానికి మనంతా భక్తి కాదండి, వేషధారణ అంటారు దాన్ని. వేషధారణ, నటన, మోసం, మాయ. మాయతో దేవుని పడగొట్టాలనుకున్నాం, మనుషులు పడిపోతారు నీ మాయకి. మనం నటించే ఓవర్ యాక్టింగ్కి మనుష్యులు ఒకడు అబ్బాబ్బా ఏం భక్తి అండి, గొప్ప భక్తి పరురాలండి అని మనుష్యులు అంటారేమో. దేవుడు మెచ్చడు. లేదు, ఈమె భక్తి సరి అయినది కాదు, వీని భక్తి సరి అయినది కాదు. మరి దేవుడు ఎంపిక చేసే భక్తి ఎలాంటిదై ఉండాలి? ఏమని? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు యోబు నచ్చాడు అంటే ఆయన చెప్తున్నాడు ఇక్కడ. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. నువ్వు యెహోవా యందు భయభక్తుడువా? నువ్వు యెహోవా భక్తుడువా? నువ్వు దేవుడు భక్తుడువా, భక్తురాలువా? అయితే చెడుతనం అసహించుకొనుటయే. నువ్వు చెడుతనాన్ని అసహించుకున్నావు ఎక్కడైనా? చెడుని అసహించుకున్నావా? చెడంటేనే మనకిష్టం. చెడ్డ మాటలంటే ఇష్టం, చెడ్డ మనుషులంటే ఇష్టం, పక్షపాతం అంటే మనకిష్టం, మోసం అంటే ఇష్టం, అన్యాయం అంటే మనకిష్టం, మోసపూరితమైన మాటలంటే మనకిష్టం, కపటమైన ఆలోచనలు అంటే మనకిష్టం. ఇంకెక్కడుంది భక్తి? అదే అంటున్నాడు ఏమని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. నీకు భక్తి ఉంది అని చెప్పాలి అంటే చెడుతనమును అసహ్యించుకొనుటయే. చెడును అసహ్యించుకుంటున్నావా నువ్వు? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము, ఇవి ఉన్నాయా? గర్వం బయటికి కనబడంగానే అందరం గర్వపోతులమే, మెత్తగా ఉన్నట్టు కనబడతావు అంతే మనసులో. నువ్వు నాకు చెప్పేవాడులే, చాలే, నువ్వు నాకు చెప్పేదానివి. అదేంటది? అహంకారం, గర్వం. చెప్తే వినం. నువ్వెంత నాకు చెప్పడానికి? అహంకారం. ఇంకేం భక్తి ఉంది నీకు? గర్వము, అహంకారము, దుర్మార్గత. తెలుసు మీకు వాటి అర్థాలు. కుటిలమైన మాటలు నాకు అసహ్యం. కుటిలమైన మాటలు అంటే సహోదరుల మధ్య గొడవలు పెట్టే మాటలు, ఏమండి, కుటుంబాల మధ్య వైరాన్ని కలుగజేసే మాటలు,
పక్షపాతంతో కూడిన మాటలు, ఎదుటి వాళ్ళ మీద దోషారోపణ చేసే మాటలు, ఎన్ని రకాల మాటలు మనం మాట్లాడతాం. ఇలాంటి మాటలన్నీ మనం మాట్లాడి మనసులో ఇంత చెడుతనం పెట్టుకుంటే ఎవరన్నారు భక్తి అని? మనం అనుకుంటున్నాం అంతే, మేము చాలా భక్తిపరులు అండి అని. నీకు నువ్వు సర్టిఫై చేసుకుంటే, సర్టిఫికెట్ ఇచ్చుకుంటే చెల్లదది. దేవుడు ఒప్పుకోడు. నువ్వు భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా దేవుడు అంగీకరించడు. దేవుడు అంగీకరించాలి అంటే భక్తి అనే ముసుగులో నువ్వు నటిస్తున్న వేషం ఆయనకు నచ్చదు. ఆయన రాసిన మాటలు నీలో ఉంటే ఇది భక్తి అంటే. ఇది భక్తి అంటే. భక్తి ఉన్నవారు ఇలా చెయ్యాలి అని దేవుడు కోరుకుంటాడు. మరి నువ్వు నిజంగా దేవుడు చెప్పినట్లుగా గర్వాన్ని, అహంకారాన్ని, దుర్మార్గతని అసహించుకుంటున్నావా నువ్వు? లేదండి, లేదు. దేవుడు అలాంటి వారికి అసహ్యుడు. అలాంటి వారి పట్ల అసహ్యత కలిగి ఉంటాడు దేవుడు. వాడు గొప్పవారిగా, భక్తులుగా దేవుడు అంగీకరించడు. అందుకే ఏమన్నాడు కీర్తన 16:3లో, కీర్తన 16:3, 16వ కీర్తన 3వ వచనంలో, నేను ఇలాగందును. దేవుడు ఏమంటాడంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, గొప్పోళ్ళు. భూమి మీద ఉండాలి భక్తి. చనిపోయిన తర్వాత, నరకానికి పోయిన తర్వాత ఎవరు అంటే లాజర్ని చూసి ధనవంతుడికి వచ్చేసిందే భక్తి. తండ్రివైన అబ్రహామా, ఏమైన తండ్రి అని ఇప్పుడు గుర్తొచ్చాడా నీకు? లాజరును చూసి ఆ లాజరు వేలి కొనను ముంచి, మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు లాజరు గుమ్మలోకైనా రానిచ్చావా? ఏమండి, చిచ్చేవాడు ఆ ముష్టివాడి దగ్గర రానివ్వకండి, గేట్ అవతల ఉంచండి వాడిని. ఇప్పుడు ఆ ముష్టివాడిని పిలుస్తున్నాడు నీ దగ్గరికి, మళ్ళీ అతని వేలు ముంచాలట. అది చిటికెను వేలు, అది ఒక కొన. ఎంత వస్తుంది దానికి? 8 గ్లాసులు నీరు వస్తుంది. నీ నాలుక మీద పెట్టాలట. అబ్బా, అక్కడేమో అంటరాని తనం, ఇక్కడికి వచ్చేసరికి సమానత్వం. కౌగులించుకుంటాను రండి. చచ్చాక కాదు ఈ భక్తి వేషాలు. భూమి మీద ఉండాలి భక్తి. అందుకే అన్నాడు దేవుడు ఏమని, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. అంటే భక్తి నువ్వు భూమి మీద చూపించాలి. చచ్చాక అందరికీ భక్తి వచ్చేస్తుంది. ఏమండి, చనిపోయిన తర్వాత ఎవరికి రాదు, అందరికీ బుద్ధి వస్తుంది. అప్పుడు భక్తి ఎవరికి కావాలి? దేవుడికి అలాంటి భక్తులు అవసరం లేదు. భూమి మీద ఉన్నప్పుడే తన పట్ల భక్తి చూపించే భక్తులు కావాలి దేవుడికి. అందుకే ఏమన్నాడు, వారు నాకు కేవలం ఇష్టలు. భక్తి మార్గంలో నటించి వేషధారణ చేసేవాళ్ళు, వాళ్ళు అస్సలు నాకు అసహ్యం, నాకు ఇష్టం ఉండదు వాళ్ళు. భూమి మీద నిజముగా భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, యథార్థవంతులు, చెడుతనమును అసహించుకునేవాళ్ళు. ఏమంటే ఇది చెడు అని తెలుసు కానీ అసహించుకుంటారా? లేదని మనోడు కదండి, మనోళ్ళు కదా, పక్షపాతం. మనోళ్ళు ఎంత తప్పు చేసినా మనకు కావాలి. పక్షపాత ధోరణి. చెడుతనాన్ని అసహించుకోం మనం, చెడును సమర్థించే వాళ్ళం మనం. అలాంటప్పుడు దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి ఉంటామని ఎలాగనుకుంటున్నారు? దేవుడు మనల్ని భక్తులుగా అంగీకరిస్తాడని ఎలాగనుకుంటున్నారు చెప్పండి? ఏమండి, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. అలాంటి ఇష్టం కలిగిన వారుగా ఉన్నారా? దేవుడు ఇష్టపడే భక్తిని కలిగి ఉన్నారా మీరు? ఏమండి, మరి ఏంటి భక్తి అంటే? నటించడం కాదు భక్తి అంటే. ఆరాధనగా వెళ్ళటం కాదు భక్తి అంటే. వాక్యం వినటం కాదు భక్తి అంటే. దేవుని మాటల ప్రకారంగా చెయ్యటం భక్తి అంటే. దేవుడు చెప్పాడు చాలా మాటలు బైబిల్లో, భక్తులైన వాళ్ళు ఇలా చెయ్యాలి, భక్తులైన వాళ్ళు ఇలా ఉండాలి, భక్తులైన వారు ఇలా మాట్లాడాలి. అలా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దేవునికి ఇష్టలు, వారే దేవుని చేత భక్తులుగా గుర్తింపు పొందినవారు. వారిలో ఉందండి భక్తి అంటే. మనం అనేసుకున్నాం, నాలో చాలా భక్తి ఉందండి, బయటికి కనబడదు, కానీ ఎంతో భక్తి అంటే, దేవుడు అంటే ఎంత భక్తి అంటే గౌరవం అంటే నాకు భయం. దేవుడు అంటే భయపడితే భక్తా? ఎవరు చెప్పారు దేవుడు అంటే భయపడితే భక్తి అని? ఏమంటే మా పిల్లలకు దేవుడు అంటే భయం అండి అంటే, అబ్బా ఎంత భక్తి పరులండి మీ పిల్లలు, అంటే దేవుడు అంటే భయపడిపోతారా? దేవుడు అంటే భయపడ్డం కాదు భక్తి అంటే. ఏమంటే ఒకళ్ళు దేవుడు అంటే భయపడ్డమే భక్తి అనుకోండి. భయపడ్డమే భక్తి. అమ్మో దేవుడు
ఏమండి? నాన్నగారు అమ్మగారి పట్ల భక్తి అంటే ఏంటి? ఏమండి? అమ్మ నాన్న కనబడితే అమ్మో అమ్మో నాన్నగారు, అమ్మో అమ్మగారు. అదెందుకు? ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. కనిపించడాన్ని నాన్నగారు నాన్నగారు చెప్పండి. నటించడం కాదు. నాన్నగారి పట్ల తల్లిగారి పట్ల నువ్వు చూపించిన భక్తి ఏంటంటే వాళ్ళు నీ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అది నువ్వు చెయ్యి. నీ ప్రేమను చూపించు. వాళ్ళ ఇబ్బందుల్లో, వాళ్ళ అవసరతల్లో, వాళ్ళ లేమిలో, వాళ్ళ రోగంలో. అది నువ్వు భక్తి అంటే, చూపించడం అంటే. చూచి వణికిపోవడం కాదు. భయపడ్డమే భక్తి అనుకున్నారు చాలామంది. ఏమండి? చాలామంది ఉంగరాలు పెట్టుకొని దేవుడు కనపడగానే ముద్దు పెట్టేసుకుంటుంటారు, గుద్దేసుకుంటుంటారు మొక్కానికి. ఎంత భక్తి అండి దేవుడు అంటే. అంటే ఉంగరానికి ముద్దు పెడుతున్నావా, దేవుడికి ముద్దు పెడుతున్నావా? అదే ఉంగరం మీద ఉన్న దేవుడికే ముద్దు. అది సిలువ ఉంగరం అనుకోండి. చాలామంది సిలువ ఎందుకు అన్నిసార్లు ముద్దు పెడుతున్నావు? నువ్వు ముద్దు పెట్టవలసిన సిలువు కాదు. దేనికి పెట్టాలి? ముందు ఆ సిలువును భుజాన్ని మొయ్యి ఎలాగంటే చెక్క సిలువుని వేసుకుని మొయ్యమనా దేవుడి ఉద్దేశం. ఆయన కొరకు, ఆయన పని కొరకు, ఆయన రాజ్య సువార్త కొరకు నువ్వు శ్రమించటం, అది భక్తి అంటే. ఎక్కడ గుడి కనబడగానే అక్కడ మోకాళ్ళేసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నావు అనుకో, బయట చూసేవాడు కొనుక్కుంటారు, అబ్బాయి ఎంత భక్తి అండి, గుడి కనబడగానే మోకాళ్ళు వేసారండి రోడ్డు మీద. ఎవడు చెప్పాడు భక్తి అనేది? లోకానికి అది భక్తి, కానీ దేవునికి విరక్తి. వీడు ఓవర్ యాక్టింగ్ అస్సలు నాకు నచ్చలేదు. వీడేం భక్తుడు, దొంగోడు వీడు, అలా అనుకుంటాడు దేవుడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుడు భయపడిపోవడం కాదు. ఒకవేళ భయపడ్డమే భక్తి అంటే మీకంటే చాలా భక్తులు ఉన్నారు తెలుసా? ఎవరో దయ్యాలు భక్తులే అవన్నీ. ఎందుకంటే మీరు కేవలం దేవుడిని నమ్ముతున్నారట. దయ్యాలు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? నమ్మి వణుకుతున్నాడు దయ్యాలు. అవునా? ఉందా బైబిల్లో? దేవుడిని నమ్మి వణుకుతున్నాడు దయ్యాలు. మరి ఇప్పుడు వణుకుతున్న దయ్యాలు భక్తులా లేదంటే మీరు భక్తులా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం అండి 19వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దయ్యాలు దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అలా నమ్ముట మంచిదే. దయ్యములను కూడా నమ్మి వణుకుచున్నవి. అంటే దేవుడు అంటే ఎంత భయం అండి. యేసుప్రభు కనబడగానే సేన దెయ్యం ఏమంటది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఎంత గొప్పగా సంబోధిస్తుంది. ఆహా, దేవుడు కొడుకుని గుర్తించేసింది. అయ్యా మాతో నీకేంటి అయ్యా పని, తమరేంటి ఎలా వచ్చారు, ఎంత గౌరవంగా పలకరిస్తుందంటే. మరి సేన లెక్క పెట్టలేని దెయ్యాలు ఉన్నాయట వాళ్ళు. మరి అవన్నీ భక్తులేనా? భయం భక్తి కాదు ఎప్పుడునూ. భయపడ్డం భక్తి కాదు ఎప్పుడునూ. ఏదో దేవుడు అంటే భయపడిపోతున్నారు. ఏంట భయం? నటన. అది కాదు భక్తి అంటే. దేవుడు చెబుతున్నాడు భక్తి అంటే ఏంటి చూద్దాం బైబిల్లో. భక్తి అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట, జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఈ మాట. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏంటంటే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. భక్తికి ఎక్స్ప్లెనేషన్, భక్తికి నిదర్శనం, భక్తికి తార్కాణం. ఏది భక్తి అనిపించుకుంటుంది నా ఎదుట? దేవుడు అంటున్నాడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన మచ్చలేని నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే. ఎంత చక్కగా చెప్పిందండి బైబిల్. అంటే నిజంగా భక్తి, ఎవరైనా నేను భక్తిపరుడును భక్తిపరురాలుని అనుకుంటే ఏం చేయాలట? దిక్కులేని పిల్లల్ని చూస్తున్నావా? దిక్కులేని పిల్లల్ని చూస్తున్నారా? మీలో ఎంతమంది దిక్కులేని పిల్లల దగ్గరికి వెళ్తున్నారు చెప్పండి. అసలు మీ పిల్లలకే దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళకి వాక్యం లేదు, గుడి లేదు, పాఠాలు లేవు. మీలో ఎంతమంది మీ పిల్లలు తీసుకుని వచ్చి కూర్చున్నారు? మీరు ఆలోచించుకోండి. అప్పుడు మీకు అర్థమైపోద్ది భక్తులు కారు. కొంతమంది భక్తులు పెద్దవాళ్లే వస్తారు, పిల్లలు రారు. ఎందుకంటే పిల్లలకి ఏం అవసరం అండి భక్తి.
నాకుంది కదా భక్తి చాలు. చిన్ననాటి నుంచి నీ పిల్లలకి దేవుని గూర్చిన జ్ఞానాన్ని, పాఠాలను బోధించిన భక్తి అని తెలీదా? ఏమండి, ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లల్ని ఏమండి, పెళ్ళి ఉందండి, పలానా దగ్గర పెళ్ళి ఉంది, ఆ పెళ్ళి ఉన్నప్పుడు ఏం చేస్తా, పద పద బట్టలు వేసుకోండి. ఎందుకు? అక్కడ నీ పిల్లల్ని కూడా రెడీ చేసి చంకనెత్తుకొని ఒక షికారుకి అయితే తీసుకుపోతావు, ఊరి మీద తిరగడానికి అయితే తీసుకుపోతావు, పార్టీలకి ఫంక్షన్లకి అయితే పిల్లల్ని తీసుకుపోతావు. దేవుడి దగ్గరికి అనేసరికి పర్లేదు మీరు ఇంట్లో ఉండండి, మేము వెళ్ళి వచ్చేస్తాం. భక్త నిజంగా భక్తి ఏంటంటే, పవిత్రమైన భక్తి ఏంటంటే అది పవిత్రమైన భక్తి. నిష్కలంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం. చందు భార్య విధవరాలు అయిపోయింది, జాన్సన్ గారి భార్య విధవరాలు అయిపోయింది. ఏమండి, దేవుని సేవలో నిజంగా విధవరాలు అయి ఉండాలి సుమా. ఏమండి, లోక సంబంధమైన ఆడు తాగేసి ఎక్కడో గొడవలు గెలిపి చచ్చిపోయాడు అనుకోండి, అలా విధవరాలు అయిపోయిన విధవరాండ్ర కోసం చెప్పట్లేదు ఇక్కడ. దేవుని పనిలో ఉంటూ ఎవరిలైనా భర్తలను పోగొట్టుకుంటే వాళ్ళు నిజమైన విధవరాండ్రు. అలాగని భూమి మీద ఉన్న విధవరాండ్రు అందరినీ విధవరాండ్రు అనుకోకండి. దేవుని కొరకు పనిచేసి భర్తను కోల్పోయిన వారు, కుటుంబం దిక్కులేనిదిగా అనాథులుగా రోడ్డున పడిన వాళ్ళు, అలాంటి వారి పట్ల ఏమండి, వారి ఇబ్బందులలో వాళ్ళు పరామర్శిస్తున్నారా? వాళ్ళకి సహాయపడుతున్నారా? వాళ్ళు మంచి చెడ్డలు ఆలోచిస్తున్నారా? ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉన్నారండి చర్చలు. చూడండి, ఎప్పుడు చదువుతుంటారు, జాన్సన్ గారి కుటుంబానికి, చందు గారి కుటుంబానికి ఆయన ఇల్లు నిర్మాణం కోసం. ఏంటదంతా? అదే నిష్కళంకమైన భక్తి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను చెప్తున్న మాట కాదు అది. నిజమైన భక్తి ఏదని దేవుడు గుర్తిస్తాడంటే ఇదిగో ఇలాంటి వారి పట్ల చేసే క్రియలను గూర్చే ఏమండి భక్తి. అలాగే ఇంకేం చెప్పాడు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుట. మనల్ని నువ్వు కాపాడుకుంటుండాలా, ఎందుకంటే ఊరి మీద బురదంతా నీ మీద వేసుకుంటే ఎలా? ఇహలోక మాలిన్యం, లోకమంతా మలినమైపోయింది, లోకమంతా చెడుతో నిండిపోయింది. దోపిడీ, మోసం, అన్యాయం, అక్రమం, దగ, ఇదంతా లోకంలో ఉంది. అందులో నువ్వు వెళ్ళిపోతే నువ్వు కూడా అలా చేస్తున్నావా? ఏమిటి, చాలామంది దేవుడి పేరు చెప్పి మోసగించేవాళ్ళు ఉన్నారు అండి. దేవుని పేరు చెప్పుకొని మోసగించేస్తారు వాళ్ళు. మనం అమాయకులు కదండి, నమ్ముతాం వాళ్ళని. ఓహో, మన సహోదరుడే కదండి, మనవాళ్లే కదండి. మనల్ని మోసగించేవాళ్ళు దేవుడి పేరు చెప్పుకొని వస్తారు మన దగ్గరికి. దేవుని పేరు చెప్పి మోసగించేవాళ్ళు మరి వాళ్ళంతా ఎవరు? భక్తిహీనులు, ఇహలోక మాలిన్యాన్ని తమకు పూసుకున్న వాళ్ళు. అలాంటిది కాదండి భక్తి అంటే. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన ఎదుట నిజంగా ఒప్పుకొని పవిత్రమైనది, నిష్కలంకమైనది ఏంటంటే ఇదిగో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు చేయగలుగుతున్నావా? అప్పుడు నువ్వు భక్తిపరుడవు, భక్తిపరురాలువి, నేను ఒప్పుకుంటాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అలాగని ఇప్పుడు విధవరాండ్రులు లేరండి మా సంఘంలో ఏం చేయమంటారు అనుకుంటున్నారా? ఇప్పుడు అందరి సంఘాల్లో భర్తలు చచ్చిపోయిన విధవరాండ్రులు ఉండరు కదండి. ఏదో మన చర్చిలో 2 కనబడుతున్నారు మనకి, మిగతా వాళ్ళందరూ కూడా పుణ్యస్త్రీలే, అంటే అందరూ కూడా భర్తలు ఉన్నవాళ్ళే. ఏమండి, మరి ఇప్పుడు మేము ఇంకెవరికి చేయాలండి అనుకుంటున్నారా? అందుకే అన్నాడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి. ఈ లోకంలో జీవనోపాధి నీకు ఉంది అంటే ఏదో వ్యాపారమో ఉద్యోగమో మొత్తాన్ని సంపాదిస్తున్నావు, నెలకు ఎంతో కొంత వస్తుంది నీకు. జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేము కలుగుట చూచి, తన సహోదరుడు లేములో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, అవసరతల్లో ఉన్నాడు, నష్టాల్లో కష్టాల్లో ఉన్నాడు, ఉండుట చూచి అతని ఎళ్ళ ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలిచును. దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు వాణ్ణి? అంటే నువ్వు విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను ఎలాగైతే నువ్వు చూస్తున్నావో, ప్రేమ ఉండాలి కదా అలా చూడాలంటే. అలాగే నీ పొరుగురున్న సహోదరుడు, నీకు జీవనోపాధి ఉంది, నీకు డబ్బులు వస్తున్నాయి, నీకు ఇన్కమ్ ఉంది, మరి ఇన్కమ్ లేకుండా దేవుని కోసమే బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళ కోసం మీరేమైనా ఆలోచిస్తున్నారా?
అందుకే చూడండి, ఆలోచించే వాళ్ళు బహు కొద్ది మందే ఉంటారండి. సేవకుల కోసం ఇచ్చేవాళ్ళు, సేవకుల కోసం అర్పించేవాళ్ళు. ఎందుకంటే సేవకులకి ఇంకో జీవనోపాధి లేదు. ఇచ్చేవాళ్ళు ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాళ్ళు. ఏమండి, నాకు ఎక్కడైనా వ్యాపారం ఉందనుకోండి, ఇక నేనేం సేవకుడిని అవుతాను? ఎందుకంటే నాకు రాబడి వస్తుంది ప్రతి నెల. ఎంత నేను ఇందులో పెట్టుబడి పెట్టాను, నాకు ఎవరో ఇస్తున్నారు డబ్బు, నాకు ప్రతి నెల ఖచ్చితంగా ఇంత వస్తుంది. అది జీతం రూపంలోనో లేదంటే వ్యాపారంలో లాభం రూపంలోనో వస్తుంది. ఇక నాకు జీవనోపాధి ఉంది కదా, అప్పుడు నాకు ఇవ్వవలసిన పని లేదు. నిజంగా ఏ జీవనోపాధి లేకుండా దేవుని మీద ఆనుకుని బ్రతుకుతున్న వాళ్ళే సేవకులు ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలట? భక్తి అంటే అదే చెప్తుంటే, చూచియు అయ్యో అవునండి, వీళ్ళకి ఎలా వస్తాయండి, వీళ్ళకి ఎవరండి పెడతారు, వీళ్ళకి ఎవరండి సహాయం చేస్తారు? అతడు ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. అసలు నీకు ప్రేమే లేదు అంటే నీలో భక్తి లేదు అంటుంది బైబిల్. అంటే నిజంగా ఎంతమంది అటువంటి వారి పట్ల మీరు సహాయం చేయగలుగుతున్నారు చెప్పండి? ఏదో ప్రసంగం చేసినప్పుడు సహాయం చేయడం కాదు. లోకపు జీవనోపాధి కలిగిన వారుగా, మీకు లాభం వస్తున్నప్పుడు, మీకు ధనం వస్తున్నప్పుడు, మీరు సంపాదిస్తున్నప్పుడు, అది వ్యాపారమో ఉద్యోగమో ఏదో ఒక రూపంలో మీరు సంపాదిస్తున్నప్పుడు, పొరుగునున్న ఏ ఆధారము లేని సేవకునైన వారికి మీరు ఇవ్వగలుగుతున్నారా, చెయ్యగలుగుతున్నారా? అది భక్తి అంటే. ఏమండి, అదే కదా భక్తి అంటే. దేవుడు రాయించిన మాట చదువుతారా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం, 31వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం, 31వ వచనం. ఇక్కడ కొర్నేలు కోసం చెప్తున్నారండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎంత మంచోడండి! బహు ధర్మములు చేయవాడు. మనం ఎప్పుడు ఇలా తీసుకోవడమే కానీ ఇలా పెట్టడం ఉండదు, ఇవ్వటం ఉండదు. ఏమండి, ఇచ్చే పని ఉండదండి సేవకుడికి. ఎంతసేపు అడగడమే, వచ్చిందంతా దిగమింగడమే. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాదు, ఎలాంటి వాడట ఈయన జీవనోపాధి కలిగిన వాడుగా. ఎందుకంటే ఇటలీ పటాలంలో ఇతను ఒక పెద్ద శతాధిపతి, సైనికుల్లో 100 మంది సైనికులకి అధిపతి ఈయన. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడటండి? ఏమండి, 31, కొర్నేలి నీ ప్రార్థన వినబడును, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమందుంచబడి ఉన్నవు గనుక నువ్వు వెంటనే యొప్పేకు వర్తమానం పంపు. పేతురనే గొప్ప బోధకుడున్నాడు, ఆయన రప్పించు. ఎందుకు? ధర్మకార్యములు. దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు ఏం చేస్తాడు? భయభక్తులు కలవాడు ప్రజలకు ఏం చేస్తాడు? బహుధర్మము చేయుచు. నిజమండి, బహుధర్మం. మరి ధర్మం చేస్తున్నారా? ధర్మం చేయగలుగుతున్నారా? ధర్మం అంటే ఏంటి? అడుక్కోవడం కాదు ధర్మం అంటే. అంటే ధర్మంగా మీరు ఇవ్వవలసింది వాడికి ఇవ్వటం, అది న్యాయం, అది ధర్మం అంటారు. ఇవ్వకపోతే అధర్మం, ఇవ్వటం ధర్మం. అంటే మరి పేదవాడు అడిగితే పేదవాడికి ఇవ్వటం అధర్మమా ధర్మమా? ధర్మమే. బేదవాడి ఎందుకు కనికరం చూపమని దేవుడు చెప్పాడు కదా. బేదలు మీ చుట్టూ ఉండకపోరు అన్నాడు కదా. బేదలు మీతోనే ఉంటారు కదా. ఏమండి, బేదల పట్ల తన చెయ్యి చాపాలి అని అన్నాడు కదా. కనుక బేదల పట్ల ఇవన్నీ మనం చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం అటువంటివి ఏమి లేవు. భక్తిపరులు అని చెప్పుకుంటాం అంతే, భక్తులు అని చెప్పుకుంటాం అంటే ఎవరికి చెయ్యి చాపి మన కష్టార్జితంలోది ఇవ్వం. ఎంతసేపు దేవుడికి ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ దేవుని పని చేసే సేవకునికి ఇవ్వగలుగుతున్నారా? దేవుని పని చేసే ధర్మాన్ని నెరవేర్చగలుగుతున్నారా? ధర్మకార్యములు అంటారు వాటిని.
అటువంటి ధర్మ కార్యములు చేయువానికి ఎవరు గుర్తింపు వచ్చింది? దేవుని గుర్తింపు. నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమందు ఉంచబడి ఉన్నవి కొర్నేలి. దేవుడు చెబుతున్నాడండి. కనుక నిజంగా ఇటువంటి దైవభక్తి మీలో ఉందా? భక్తి అంటే ఇది. ఇవ్వటం, పెట్టటం, సహాయం చేయటం భక్తి అంటే. మరి వీళ్ళ దృష్టిలో భక్తి అంటే ఏంటి? గుడికి వెళ్ళటం, పాటలు పాడడం, మోకరించడం, కన్నీళ్లు పెట్టడం. ఎవడు చెప్పాడు ఇది భక్తి అంటే? గుడికి వెళ్ళి మోకరించటం భక్తి అని బైబిల్లో ఉందా? మీరు చెప్పండి. గుడికి వెళ్ళి ఏమండి కన్నీటి ప్రార్థన చేయటం భక్తి అని ఉందా? భక్తి అంటే ఏంటో బైబిల్ చెప్పింది, ఇది భక్తి అంటే అని. కానీ ఇవన్నీ వదిలేస్తాం. అవన్నీ మనకు లాభాన్ని చేకూర్చేవనుకొని వ్యర్థమైన వాటిని మనం చేస్తున్నాం. దానివల్ల లాభమే లేదు. దేవుడి దగ్గర మోకాళ్ళు వేసావు, దేవుడి దగ్గర మోకాళ్ళు వేయటం వల్ల దేవుడు అనుగ్రహం వస్తుందా? దేవుడు చెప్పిన మాటలు చేయటం వల్ల మీకు అనుగ్రహం వస్తుందా? దేవుడు అన్నాడు, నేను చెప్పిన వాటిని చెయ్యండి. నన్ను పిలవకండి 10 సార్లు ప్రభువా ప్రభువా ప్రభువా. ఎందుకు మోకాళ్ళు వేశారు? ఎందుకు కన్నీళ్ళు గారుతున్నారు నా దగ్గర? నన్ను పిలవడం మానేసి ఏం చేయాలి మీరు? ముందు నేను ఏం చెప్పానో వాటిని చెయ్యండి. ఏం చెప్పాడు? ఇదిగో ఇప్పుడు మీరు విన్నవన్నీ చెప్పాడు. ఆయన చెప్పినవే ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి. ఇది భక్తి అంటే. అలా చేయటమే భక్తి అంటే. తన చేయిని చాపడం భక్తి అంటే. జీవనోపాధి కలిగిన వాడు ఏంటి, సహోదరుడు లేబిలో ఉండడం, వాడికి ఇవ్వటం భక్తి అంటే. దేవుడు చెబుతున్నాడు. కానీ ఇవి చెయ్యం. ఇవి చేయడానికి మన చేతులు రావు. కానీ ఏవేవో చేసి మనం భక్తులు అని చెప్పుకుంటున్నాం. ఎంత మోసపోతున్నాం మనం అంతా కూడా. వద్దు సోదరులారా, మోసపోకండి. లోకం చెప్పే భక్తి ముసుగది, భక్తి వేషమది. అది భక్తి కాదు. అలాంటి భక్తులను నమ్మకండి. అలాంటి భక్తిని బోధించే బోధకులను నమ్మకండి. బైబిల్ చెప్పే భక్తికి నిదర్శనాన్ని నమ్మండి. ఇది భక్తి అంటే. అందుకే పాట కూడా రేపు సంవత్సరం వస్తుంది, భక్తి అంటే ఏంటని. ఏమండి, భక్తి మీద పాట రాయలేదు కదా, అందుకే రాసాం. దేవుని పిల్లలారా, ఏది భక్తి అని అనుకుంటున్నాం మనం? తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? పౌలు గారు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు ఆయన అక్కడ? మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చెయ్యి. సాధకం చేయగలుగుతున్నారు అలాంటి పనులు. దైవభక్తి విషయంలో సాధకం చేయి. ముందు ఆ ముచ్చట్లు వదిలే. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అంట. ముసలమ్మ ఏం చేస్తుంది? ఏ పని చేయదు. అరుగు మీద కూర్చొని ఏమండి వీళ్ళ జుట్టు వాళ్ళకి, వాళ్ళ జుట్టు వీళ్ళకి, ఈ ఇంట్లో కబుర్లు ఆ ఇంటికి, ఆ ఇంటి కబుర్లు ఈ ఇంటికి. ముసలమ్మ ముచ్చట్లు అంటారు. ఎందుకోనండి, ముసలోళ్ళు అయిన వాళ్ళందరికీ చాదస్తం ఉంటుందండి. ఊరకు ఉండదు నోరు. ముసలమ్మ ముచ్చట్లు అన్నారు. అందుకే ఏం పెట్టావు ముచ్చట్లు? దేనికోసం ముచ్చట్లు? మా కొడుకు ఉన్నాడులే అమ్మ, ఏం చెప్పంటావు? ఎంతసేపు కొడుకు కోసం చెప్పడమే, నోరిప్పితే కోడల కోసం చెప్పడమే, నోరిప్పితే కూతుర్ల కోసం, వాళ్ళ కోసం, ఎప్పుడు కూడా ఆడిపోసుకోవడమేనండి. ముసలమ్మ ముచ్చట్లు, ముసలోళ్ళ ముచ్చట్లు. ముసలోళ్ళ ముచ్చట్లు అంటారు. అంటే వయసు మీద పడితే చేసే ముచ్చట్లు ఇవే. అరుగు మీద కూర్చున్నావు, వచ్చేవాడికి బాబు దేవుడు నమ్ముకో అయ్యా అని చెప్తే చచ్చాక పరలోకానికైనా వెళ్తావు. అవి చెప్పరు. ఎక్కడి నుంచి వస్తున్నావు అయ్యా అని అడుగుతారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? నీకెందుకు ఎక్కడి నుంచి వస్తే? నీకేం పని అడగడానికి? మార్కెట్కి వెళ్ళానమ్మా, ఏం తెచ్చావు? ఇప్పుడు బొట్టెప్పు చూపించాలి నీకు, ఏడేడు తెచ్చారు అన్నీని, సరుకులు అన్నీని. ఏంటి ఇవన్నీ? ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రములవన్నీ. అవి భక్తి సంబంధమైనవి కావు. అలాంటి ముసలమ్మ ముచ్చట్లు ముసలోళ్ళకే కాదు, మనకు కూడా ఉంటాయి. ఆ ముసలమ్మ ముచ్చట్లు మీకు కూడా ఉంటారని ఆయన అవి తీసేయండి. వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, వీళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం మాట్లాడకుండా అవన్నీ పక్కన పెట్టేసి దేవుడు భక్తి పరులు అవ్వాలి అంటే ఏం చేయాలో చెప్పాడు, అవి చెయ్యండి. ఏం చేయాలి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో
నీకు నీవే సాధకం చేయి, ఎక్సర్సైజ్ చేయి. ఏం దేవుని కోసం ఏం చేయలేకపోతున్నానండి, చెయ్యు, సాధకం చెయ్యి. సాధకం చేస్తేనే కదా. ఏటోనండి బరువు తగ్గట్లేదు, బరువు పెరిగిపోతుందంటే ఏం చేయాలి? రోజు వాకింగ్ చేయి. నడ్డం మనకు బద్ధకం, ఏమండి? ఎక్సర్సైజ్ చేయడం మనకు బద్ధకం. రోజు పైనుంచి కిందకి ఎక్కించడమే తప్పించి లోనదేది కరిగించడం మనకి ఇష్టం ఉండదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఆరోగ్యం రావాలని డాక్టర్ ఏమంటాడు? బాబు రోజు నడు, వాకింగ్ చేయి, ఒక గంట సేపు నడు నువ్వు. అది నీకు సాధకం. అప్పుడు నీకు బీపీ కంట్రోల్ ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అవునండి, హార్ట్ అటాకులు రాకుండా. మీ ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజు ఖచ్చితంగా అరగంట తక్కువ కాకుండా నడాలి, గంట వరకు. నిజం, సాధకం అంటారు దాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. సాధకం చేయకపోతే ఏమవుతారు? టపీమ చచ్చిపోతారు. ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. సడన్గా హార్ట్ అటాక్ ఎందుకు వచ్చేసింది? కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది, తిండి ఎక్కువైపోయింది, పని తక్కువైపోయింది, ముసలం ముచ్చట్లు ఎక్కువైపోయాయి, పనికిరాని మాటలన్నీ ఎక్కువైపోయాయి. అది కాదు భక్తి అంటే. దేవుడు చెప్పాడు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటో దేవుడు చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినుని తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏమండి? తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండవలెను. కన్క్లూజన్ చెప్తున్నాడు చూడండి. లోకానంతా బాగా అనుభవించి చెప్తున్న అనుభవజ్ఞుడైన అనుభవశాలి మాటలు ఇవి. ఇంతకీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంటే, భక్తి కలిగిన వాడు ఏం చెయ్యాలి అంటే, మానవ కోటికి అందరికీ ఇది విధి అంటున్నాడు చూడండి. ఇదిగో ఇదే రూల్ అయ్యా, ఒక్క మాటలు చెప్పాలంటే ఇది చేస్తే చాలయ్యా అంటున్నాడు. ఏంటి బాబా రూలు? ఏంటన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అంటే ఇప్పుడు చెప్పాడే. ఏం చెప్పాడు? సహోదరుడు లేములో ఉంటాడికి అన్నం పెట్టయ్యా, నీ దగ్గర విధవరాలు ఉంటే, దిక్కులేని పిల్లలు ఉంటే వాళ్ళకి సహాయం చెయ్యయ్యా, సేవకులైన వాళ్ళు ఉంటే ఆదుకోయ్యా వాళ్ళని. ఎంతసేపు తెచ్చుకో, నువ్వే తినేయొద్దు. నువ్వు సంపాదించడం, తెచ్చుకోవటం, నువ్వు నీ కుటుంబం కూర్చొని తినేయటం. ఇదే కదా అందరూ నేర్చుకున్నది. లేదా ఎక్కువైపోయింది దాచేసుకోవటం. ఎక్కువైంది ఏం చేస్తాడు? తినగా ఎక్కువైపోయింది ఏం చేస్తాడు? వెంకలేసారా? ఖర్చు పెట్టడం నీకు ఇష్టం లేదు, ధర్మకార్యాలు చేయడం నీకు ఇష్టం లేదు, కానీ ₹1 తీయు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మాత్రం మోకాళ్ళి ప్రార్థన చేస్తావు. ఎందుకు? ప్రభు ఒక 10 కోట్లు ఉన్నాయి, అయ్యో 20 కోట్లు అయిపోయేటట్టు చేయి ప్రభు అని. నువ్వు భక్తిపరుడువా? ఎవరు చెప్పారు ఇది భక్తి అని? డబ్బులున్న ఎంతోమంది దేవుని కోసం ఖర్చు పెట్టకుండా, దేవుని కోసం శ్రమ పడకుండా, దేవుని కోసం త్యాగాలు చేయకుండా గుళ్ళకి వెళ్ళిపోయి వచ్చేస్తున్నారు. ఏంటి భక్తి? ఏది భక్తి? అది కాదు భక్తి అంటే. బైబిల్ చెప్పింది భక్తి అంటే దేవుడికి చూసి దండ ప్రమాణాలు చేయడం, దేవుడికి చూసి సాష్టాంగ పడిపోవడం, దేవుడికి చూసి మోకాళ్ళు వేయటం. ఆకారాలు చూసి మోకాళ్ళు వేస్తున్నావు ఏంటి నువ్వు? గుడి కనపడగానే మోకరించేస్తున్నావు ఎందుకు? ఎక్కడుంది అది భక్తి అని? బైబిల్ ఎక్కడ చెప్పింది అది భక్తి అని? తేలిన ఫలితార్థం చెప్తున్నాడు ఎక్కడైనా. ప్రపంచానంతా వడపోసి చెప్తున్నాడు. బాబు మొత్తం అంతా చదివిన తర్వాత నాకు అండర్స్టాండ్ అయింది, నాకు అర్థమైంది ఏంటంటే ఇదిగో ఇదే. ఏంటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి చుండవలెనో, మానవ కోటికి ఇదియే విధి. దేనయ్యా చెయ్యాలి మనుషులందరూ? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏం చేయాలి? ఎంతమంది దైవ సేవకుల విషయంలో నువ్వు ఆలోచన కలిగి సేవను ప్రోత్సహించేవాడుగా ఉండగలుగుతున్నావు? ఏమంటే పాత నిబంధనలో దైవ సేవకుల కోసం అంటే ఒక ఆయన ఉంటాడండి. ఏలియా గారి కాలంలో యెజబెలు, అహాబు దేవుని భక్తులైన వాళ్ళందరినీ చంపి, ప్రవక్తలైన వాళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఏం చేశాడో చూస్తారు. 1 రాజుల గ్రంథం చదువుదామండి. ఏమండి? 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం, 11, 12, 13 వచనం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం, 11, 12, 13 వచనాలు ఏమంటున్నాడు?
అహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు కలవాడు. ఓబద్య ఏమండి, చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట. ఏం చేశారట ఆయన? 11వ వచనం, నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఎచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్దకు పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమును నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడిన ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగని ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసుడైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడును. చిన్నప్పటి నుంచి భక్తట, చిన్నప్పటి నుంచి భయభక్తులట. అప్పుడు ఏం చేశాడు? 13వ వచనంలో, యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా దేవుని మనుషులందరినీ చంపుతుంది. అది దేవుని యందు భయభక్తులు గలవారిని చంపుతుంది యెజెబెలు. అలా చంపుతున్నప్పుడు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని. పోషిస్తున్నాడటండి. పోషణ ఎంతమందిని? 100 మందిని పోషిస్తున్నాడటండి. మీరు ఎంతమందిని పోషిస్తున్నారు చెప్పండి? మీరు ఎవరైనా సేవకుని పోషిస్తున్నారేంటి? ఏదో మనకు కలిగినప్పుడు జాన్సన్ విక్టర్ గారికి ఒక 500 రూపాయలు, జైశాల్ గారికి ఒక 300 రూపాయలు మనకు కలిగింది ఇస్తాం. కానీ ఇక్కడ సేవకుల విషయాన్ని ఏం చేశారటండి? 50 మందిని గుహలో దాచి ఏమండి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని. పోషణ 100 మంది దైవ సేవకులను పోషించాడటండి. ఎవరు? ఓబద్య. దేవుని యందు చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగిన వాడని రాయబడింది చూడండి. చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగిన వాడు అంటే చిన్ననాటి నుంచి భయభక్తులు కలిగి ఉంటే ఇటువంటివి చేస్తాం మనం. దేవుని సన్నిధిలో చిన్ననాటి నుంచి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే అప్పుడు ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఏం చేసి దేవుణ్ణి మెప్పించాలి అనే విషయాలు మనం తెలుసుకుంటాం. కానీ మనలో ఎంతమంది తెలుసుకున్నారు చెప్పండి? ఎంతమంది తెలుసుకున్నారు? భక్తి అంటే లోకంలో మనుష్యుడు చేసే పద్ధతులు భక్తి అనుకుంటున్నారు. నిలబడడం, కూర్చోవటం, తలదించుకోవటం, ముసుగు వేసుకోవటం, ఏమండి కన్నీటితో ప్రార్థన చేయటం, మోకాళ్ళు వేయటం, ఇవన్నీ శరీర సంబంధమైనవి. వీటిని చూసి దేవుడు పరలోకాన్ని ఇస్తాడని ఏరో చెప్పలేదే. ఏంటి భక్తి అంటే అని దేవుడు చెప్పాడు. ఆ భక్తే నీకు లాభసాధకం. నీ మాటల చేత 10 మంది కుటుంబాలను కూల్చి 10 మందికి అన్యాయం చేసేవాడువైతే అసలు ఇది భక్తే కాదన్నాడు. ముందు మనం చదువుకున్నాం ఈ మాటలన్నిటినీ కూడా. నోటి కళ్ళెం పెట్టుకొనక నీది దైవభక్తి అనుకుంటే నువ్వు పొరపాటు చేస్తున్నావు. అటువంటి వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి ఈరోజు? మాటల చేత కుటుంబాలను కూల్చేవాళ్ళు, మాటల చేత ఎదుటి మనిషి మీద దాడి చేసేవాళ్ళు, అన్యాయంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళందరూ భక్తిపరులా? వాళ్ళు అనుకుంటున్నారు అంతే మేము భక్తులమి అని. కానీ దేవుని దృష్టికి వాళ్ళు ఎవ్వరూ భయభక్తులు కలిగిన వాళ్ళు కారు. ఎందుకంటే నిజంగా దైవభక్తి పట్ల దైవ భక్తిని లాభసాధకం అనుకునే ఎవరైతే ఉంటారో, ఇదిగో దేవుడు చెప్పిన విధులు ఉన్నాయే వాటి ప్రకారంగా చేసేవాడే దేవుని యందు భయభక్తులు గలవాడు. మరి రాయబడిన మాటల ప్రకారంగా ఎంతమంది మీలో చేస్తున్నారు? చేసేవాడే భక్తుడు. మాట్లాడేవాడు, మోకరించేవాడు, కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు కారు భక్తులు దేవుని దృష్టికి. యథార్థవర్తనుడై ఉండి తన నోటికి కళ్ళెం పెట్టుకుని తనకు చేతనైంది, తనకు వచ్చిన రాబడిలో ఎదుటివాడు లేమిలో ఉన్నప్పుడు వాడికి సహాయం చేసేవాడు వాడు భక్తుడంటే. దేవుడు భక్తుడు అనడానికి చెప్పాడు సాక్ష్యాలు. ఇదిగో ఈ భక్తులంటే ఇలా ఉంటారు. ఓబద్య ఎంత గొప్ప భక్తుడండి! ఎంతమంది సేవకులకు సాయం చేశాడండి! కొర్నేలి ఎన్ని గొప్ప ధర్మకార్యాలు చేశాడండి! భక్తిపరుడు అంటే ఆయనండి. యోబు ఎంత గొప్ప భక్తిపరుడు! చిన్నప్పటి నుంచి యథార్థవంతుడు, చెడుతనమును అసహించుకున్నవాడు. నిజంగా భయభక్తులు కలిగిన వారు అని ఎవరైనా చెప్పుకుంటే ఇదిగోండి ఈ లక్షణాలు కలిగిన వారే దేవుని దృష్టికి భయభక్తులు కలిగిన వారు. మర్చిపోకండి. మీకు మీరే మేము భక్తులు అండి అనుకుంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మీ దృష్టికి మీరు యోగ్యులని మిమ్మల్ని మీరు ఎంచుకోకండి. దేవుని వాక్యం మిమ్మల్ని యోగ్యులుగా భక్తులుగా గుర్తిస్తుందో లేదో ఇదిగో ఈ మాటలు బట్టి అర్థం చేసుకోండి. అప్పుడే
మీది నిజమైన దైవభక్తి, లేదా మీలో ఉన్నది భక్తి కాదు, భక్తిహీనత. దానివల్ల మీకు ఏ ప్రయోజనం లేదు, నాశనం తప్ప. మీరు కేవలం ధైర్యముగా నేను భక్తుడిని అనుకొని చావటం తప్ప. కానీ చచ్చాక దాని ప్రతిఫలం, మీరు ఇటువంటి ధర్మకార్యాలు ఏవి మీరు చేయకుండా ఒకళ్ళు కన్ను మూస్తే దేవుడు మిమ్మల్ని భక్తులుగా, ఇష్టలుగా చూడడు. భూమి యందు భక్తులుగానే మిమ్మల్ని ప్రేమించడు. కనుక భూమి మీద దేవుని పట్ల భక్తిగా ఎవరైనా కనబడాలి అంటే ఆయన ఏదైతే చెప్పాడో వాటి ప్రకారంగా మీరు చేసి ఆయన దృష్టిలో భక్తులుగా గుర్తింపు పొందండి. అదే నిజమైన దైవభక్తి అంటే. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మేము మీ ఎడల నిజమైన భక్తులుగా ఉండాలి అనుకుంటున్నాం. లోకంలో మనుష్యులు చూచినప్పుడు క్రియల వలన, వేషధారణ వలన భక్తులుగా కనబడటం మాకు ఇష్టం లేదు. మీ యందు ఇష్టం కలిగిన వారముగా, మీ మాటల యందు ఇష్టం కలిగిన వారముగా, ఏది చేస్తే మీ దృష్టికి యోగ్యులుగా మీరు ఎంచుతారో ఆ విధంగా మేము ఉండి భక్తులుగా ఎంచబడే భాగ్యాన్ని దయచేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.